ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. వృశ్చిక రాశి వారికి మనం డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, వృశ్చిక రాశి వారికి కుజుడు 1వ ఇంట్లోనూ, అదేవిధంగా 2వ ఇంట్లోనూ సంచారం అనేది ఉంటుంది. శుక్రుడు కూడా 1వ స్థానంలోను, 2వ స్థానంలోనూ ఈ మాసంలో సంచారం అనేది ఉంటుంది. రవి యొక్క సంచారం కూడా 1వ స్థానంలోను, 2వ స్థానంలోనూ ఉంటుంది. అయితే కుజుని యొక్క సంచారం, బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే, బుధుడు వీరికి 12వ స్థానంలోను, 1వ స్థానంలోనూ సంచారం అనేది బుధుని యొక్క సంచారం ఈ రాశి వారికి ఉంటుంది. అయితే వీరికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అంటే శుక్రుడు మనకు 1వ స్థానంలో, 2వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ద్వాదశాధిపతి, అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుని వల్ల వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కంఫర్టబిలిటీ అంటే మీ కంఫర్ట్ లైఫ్ అనేది పెరుగుతుంది. మంచి వస్త్రధారణ మీరు చేసుకోగలుగుతారు. దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. పార్ట్నర్స్ మధ్య అనుకూలత అనేది ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య లేదా వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అనేది అవుతాయి. ఆనందం ఉంటుంది, ఎంజాయ్మెంట్ అనేది ముఖ్యంగా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో శుక్రుని వల్ల చూడవచ్చు. అయితే దాదాపు మిగతా గ్రహాల యొక్క సంచారము ఈ మాసంలో అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. కుజుని యొక్క సంచారం కానీ, బుధుని యొక్క సంచారం కానీ, రవి యొక్క సంచారం కానీ కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి ఈ మాసంలో ఇస్తున్నాయని మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనుక చూసుకున్నట్టయితే, మనకి కుజుడు 2వ స్థానంలో సంచారము వాక్ విషయంలో కాస్త కఠినంగా ఉండడం మంచిది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. స్నేహితులు మీకు ఉంటారు, ఉన్నా కూడా సహాయ సహకారాలు సమయానికి అందచేయకపోవడం లాంటివి కలిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వారి వల్ల కూడా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందవు. ముఖ్యంగా డబ్బు సమయానికి చేతికి అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. పనిచేసే చోట కూడా మొండిగా ఉండకండి, తద్వారా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని బ్లేమ్ చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో మనకు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఓవరాల్గా శుక్రుని యొక్క మనకు గ్రహం యొక్క ఫలితాల వల్ల, శుక్రుని యొక్క సంచారం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ కంఫర్ట్ మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ కంఫర్ట్ అనేది ఈ మాసం మొత్తం మీకు ఉంటుంది. తద్వారా మిగతా యొక్క ప్రాబ్లమ్స్ని మీరు సునాయాసంగా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనము పరిహారాలు ఈ మాసంలో గనక ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, ఈ రాశుల వారు
ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు గనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు గనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలుగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ 12 రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.